Today topic is network devices. The first device is hub. So the like real time representation of hub is looks like this. So మీరు రియల్ టైమ్ గా చూస్తే హబ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో దీనికన్నా ఒక 3 or 4 or 8 పోర్ట్స్ ఇలా ఉంటాయి. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఇంటెలిజెంట్ డివైస్, ఐ కెన్ సే. ఓకే, యూజ్ టు కనెక్ట్ డివైజెస్ టుగెదర్ విత్ ఇన్ ద నెట్వర్క్. వాట్ ఈస్ మీన్ బై ఇంటెలిజెంట్ డివైస్ ఆర్ వాట్ నాట్ అనేది మనం చెక్ చేద్దాం. సో యూజ్ టు కనెక్ట్ డివైజెస్ టుగెదర్ విత్ ఇన్ ఏ నెట్వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ 4 పీసీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మీరు సింపుల్గా ఒక హబ్ అయినా పెట్టచ్చు, లేదా స్విచ్ అయినా పెట్టచ్చు. ఎందుకంటే ఒక పీసీ అనేది డైరెక్ట్గా ఇంకొక పీసీకి కనెక్ట్ కావడానికి ఒక కేబుల్ ఓకే ఎనఫ్. ఓకే, బట్ దీస్ పీసీస్ హ్యాస్ ఓన్లీ వన్ ఈథర్నెట్ పోర్ట్స్. Okay, every PC has only one Ethernet port. To connect other PC to the other PC to this connection, you could not make without any like mediator. We should have some network device which is called hub or switch. Okay, so we are learning what is the purpose of hub, what is the purpose of switch. Okay, so used in early networks, replaced by the switches. So 990 70 90 80 ఆ టైంలో ఈ హబ్ అనేది యూజ్ చేసారు. ఇప్పుడు కంప్లీట్గా మోస్ట్లీ 98% మనం హబ్ నేమ్ యూజ్ చేయం, మ్యాక్సిమం స్విచ్చెస్ యూజ్ చేస్తుంటాం. బట్ ఎక్కడనో ఒక్కడ మళ్ళీ ఒక 2% 3% యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మల్టీ పోర్ట్ రిపీటర్ and traffic goes in one port, so it is simply traffic will go into the one port and it will reflect back to other port. Okay, so it won't do anything like any calculations, any manipulation, any processing, ఏమి చేయదు అది. ఓకే, సింప్లీ డేటా ఒక పోర్ట్ నుంచి డేటా ఎంటర్ అయిందంటే మిగతా అన్ని పోర్ట్లకు ఎగ్జిట్ చేసేస్తుంది. అంటే ఒక పోర్ట్కి ఎంట్రీ చేసేసి ఎగ్జిట్ చేసేసి ఇంకొక పోర్ట్కి ఎగ్జిట్ చేయకుండా ఉండదు అన్నట్టు. ప్రతి పోర్ట్కి it will pass the same information to each and every port. So it is a OSI layer 1 device. మనం లేయర్స్ చూసాంగా, లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3, like physical layer, data link layer, network layer వరకు. So it will stay on layer 1, physical layer of the OSI model. It is a dumb network device. So why we are saying dumb? Because it won't do anything, just we used to connect the multiple devices together, that's it. It won't calculate anything. Okay, so causes increase in network collision error. సో ఈ డివైస్ యూజ్ చేయడం వల్ల నెట్వర్క్ కొలిజన్ అనేది సిచ్యువేషన్ హ్యాపెన్ అవుతుంది. అది ఎలా అనేది మనం ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుందాం. మచ్ లెస్ ఎఫెక్టివ్ దెన్ స్విచ్ ఏంటంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ చేస్తుంది, ఏ పీసీకి పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ PC 1 ఉన్నది, ఈ PC 1 అనేది ఇన్ఫర్మేషన్ని PC 4కి మాత్రమే సెండ్ చేయాలనుకుంటుంది. ఓకే, అలాంటప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ స్విచ్ ఉన్నది అనుకో, అదేం చేస్తా అంటే ఓన్లీ ఏ వరకు పంపించాలి అని క్వశ్చన్ తీసుకొని అందులో దాని టేబుల్, మ్యాక్ అడ్రస్ టేబుల్ ఉంటుంది దానికి. ఓకేనా, మ్యాక్ అడ్రస్ టేబుల్లో ఈ ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేసి అదే స్విచ్కి అదే పోర్ట్ మీద ఫార్వర్డ్ చేస్తుంది, అదే పీసీకి. బట్ హబ్ ఏం చేస్తుంది, నా ఇంటెన్షన్ ఏది PC 1 నుంచి PC 4కి పోవాలి. బట్ ఈ స్విచ్ ఈ హబ్ ఉండడం వల్ల అదే సేమ్ ఇన్ఫర్మేషన్ PC 3కి వెళ్తుంది అండ్ దెన్ PC 2 కూడా పాస్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే హై సెక్యూరిటీ అన్నట్టు. సో మనం ఏదైనా కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు వేరే పీసీస్ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ కావడం, ఇట్ ఈస్ నాట్ much secure. Okay, so that is the one of the disadvantage by using hub. Okay, and then legacy equipment no longer in used. So this is a like very old equipment, and hub technology అనేది చాలా very old. So nowadays we using completely switches. Okay, so we use hubs to connect multiple devices together, but it won't do any calculations or manipulation. Instead of doing that, by using this hub we will face some security issues, because our intention is to pass the data from PC 1 to PC 4, but it will send same data to PC 2 to PC 3. That is a security threat. Okay, that is the one of the disadvantage by using hub. Next, switches. సో హబ్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటిది, అది సింపుల్గా దానికి మీరు ఫిజికల్గా కంపేర్ చేసుకున్న దానికి లెస్ పోర్ట్స్ ఉంటాయి. స్విచ్ హ్యాస్ మల్టిపుల్ పోర్ట్స్, మినిమం 24 పోర్ట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 24 పోర్ట్స్ స్విచ్ చూడొచ్చు మీరు, 32 పోర్ట్స్ చూడొచ్చు, 64 పోర్ట్స్ స్విచెస్ చూడొచ్చు. సో అంటే ఈ పోర్ట్స్ ఏం చేస్తాం, ఈ పోర్ట్ మీన్స్ దీస్ ఆర్, సో ఈచ్ పోర్ట్ విల్ కనెక్ట్ టు ఎనీ ఎండ్ డివైజెస్.
end device or any other device. For example, ఇక్కడ PC ఉందనుకో, PC connect చేయొచ్చు. If it is there is any server, you can connect the server as well. If there is a like any printer, you can connect to the printer also. Okay, so each port belongs to one specific end device, either it is a printer, either it is a PC, either it is a server, whatever. Okay, and it is some kind of intelligent device. How I am going to say, let me explain. It's connected together just like a hub. సో హబ్ ఎలా కనెక్ట్ చేస్తుందో యాజ్ ఇట్ ఈస్గా అదే కనెక్ట్ చేస్తుంది. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం సపరేట్ కొలిజన్ డొమైన్స్ ఫామ్ చేస్తుంది. సో వాట్ ఈస్ మీన్ బై కొలిజన్ డొమైన్? సో ఈచ్ పోర్ట్ ఆఫ్ ఎ స్విచ్ యాక్ట్ యాజ్ ఏ వన్ సింగిల్ కొలిజన్ డొమైన్. అంటే ఏ పోర్ట్ కా పోర్టు ఇది ఒక సింగిల్ కొలిజన్ డొమైన్, ఇది ఒక సింగిల్ కొలిజన్ డొమైన్ గా పనిచేస్తాయి. అంటే ఇప్పుడు ఈ స్విచ్ కు 24 పోర్ట్స్ ఉన్నాయి అనుకోండి. సో 24 కొలిజన్ డొమైన్స్ ఉంటాయి. అసలు కొలిజన్ డొమైన్ అంటారు కదా, కొలిజన్ డొమైన్ అంటే ఏంటి అనేది నేను చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం హబ్ చూసినాం, హబ్కు ఒక 5 పోర్ట్స్ ఉన్నాయి. దోస్ ఆల్ 5 పోర్ట్స్ ఆర్ బిలాంగ్స్ టు సేమ్ కొలిజన్ డొమైన్. ఓకే, సో హబ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే దానికి ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పోర్ట్ ని సేమ్ కొలిజన్ డొమైన్ లో పెడుతుంది. అదే స్విచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పోర్ట్ బిలాంగ్స్ టు డిఫరెంట్ కొలిజన్ డొమైన్. దీనివల్ల ఏంటిదంటే డేటా అనేది కొలిజన్ కాకుండా ఆపుతుంది అన్నట్టు. ఓకేనా, అదేలా పాసిబుల్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ డేటా అనేది ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు సెండ్ టు దిస్ పీసీ. మీరు చూడండి యారో డైరెక్షన్స్. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు సెండ్ టు దిస్ పీసీ, ఇట్ ఈస్ ఓన్లీ సెండింగ్ టు PC4. సో PC1 to PC4. Okay, that's what we need, right? So instead of sending all the devices in the network, we are only sending to the intention devices. What అంటే మనం ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకి మనం డేటా అనేది పంపిస్తున్నాం. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. కొలిజన్ డొమైన్ అనేది మీకు అప్కమింగ్ క్లాసెస్ లో వస్తుంది. అది కొలిజన్ డొమైన్ అంటే ఏంటిది, అది ఎట్లా ఫామ్ అవుతుంది, ఈ CSMA CD అని మీకు ఈథర్నెట్ క్లాస్ చెప్పేటప్పుడు ప్రీవియస్ సెషన్లో చెప్పాను. కెరియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ కొలిజన్ డిటెక్షన్ అని ఉంటుంది. సో ఇది ఎలా యూజ్ అవుతుంది ఇట్లా కొలిజన్ కాకుండా అనేది చెప్తా. కొలిజన్ డొమైన్ అంటే ఏంటిదంటే సింపుల్గా దిస్ ఈస్ ద డొమైన్ వేర్ కొలిజన్ వోంట్ అక్కర్. కొలిజన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ PC డేటాని సెండ్ చేస్తుంది, అదే PC ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక PC కూడా డేటాని సెండ్ చేస్తుంది. ఓకే, ఇది స్విచ్కి వచ్చింది కొంచెం ముందు, అండ్ ఈ PCకి ఇట్లా ఫామ్ అవుతుంది అనుకోండి. సో డేటా అనేది ఒక డైరెక్షన్లో వస్తుంది, ఇంకొక డైరెక్షన్లో సెండింగ్ అవుతుంది, ఒక డైరెక్షన్లో రిసీవింగ్ అవుతుంది. సో ఇక్కడ మీకు హై వోల్టేజ్, ఈ వైర్లో హై వోల్టేజ్ ఫామ్ అయ్యి ఈ వైర్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఇంట్లో చూసుకుంటారు కదా, హై వోల్టేజ్ వచ్చినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి వైర్స్ కాలడం అవి ఇవి జరుగుతూ ఉంటాయి. సో సేమ్ థింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద లైక్ LAN ఇంటర్నెట్లో కూడా అలా అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి when you use hub, but when you use switch it won't happen. So that is a simple example of collision domain. అంటే మీ డేటా while traveling, if it is colliding in the same wire, that is called collision. ఓకే, డీకొట్టుకోవడం అన్నట్టు. సింపుల్గా మనకు రోడ్ల మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఒక రూట్ నుంచి ఇంకొక రూట్, మనకంటూ అంటే లెఫ్ట్ సైడ్ ఒక డైరెక్షన్ ఉంటుంది, రైట్ సైడ్ ఒక డైరెక్షన్ ఉంటుంది. సంథింగ్ ఇఫ్ ఎనీవన్ ఈజ్ లైక్ ఒబేయింగ్ ట్రాఫిక్ రూల్స్, సడన్ గా మధ్యలోకి వచ్చేసి మిడిల్ గా గుద్దేసారంటే యాక్సిడెంట్ అయిపోతుంది. అలా ఆ విధంగా అన్నట్టు. సో దట్ ఈస్ కాల్డ్ కొలిజన్ డొమైన్ ఇన్ ద నెట్వర్క్. మెమరైజింగ్ ద MAC అడ్రస్ ఆఫ్ ఈచ్ డివైస్ కనెక్టెడ్ టు ఇట్స్ via MAC అడ్రస్ టేబుల్, సమ్టైమ్స్ కాల్డ్ యాజ్ ఏ కంటెంట్ అడ్రస్ మెమొరీ క్యామ్ టేబుల్. సో MAC అడ్రస్ టేబుల్ అంటాం, క్యామ్ టేబుల్ అంటాం. సో మీకు ఆల్రెడీ MAC అడ్రస్ అంటే తెలుసు. సో MAC is a 32-bit numbering system in a hexadecimal format. So why we use MAC address? To identify a physical device. NIC card మీద MAC address ఉంటుంది. Guys, if you are not revised or not able to understand this, please watch my previous videos. ఓకే, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ మీద ఈ MAC అడ్రస్ అనేది బిల్ట్ ఇన్ అయి ఉంటుంది అన్నట్టు. సో బిల్ట్ ఇన్ అయి ఉంటుంది. అదర్ ఇట్ ఈస్ ఏ వైఫై నిక్ కార్డ్ ఆర్ LAN నిక్ కార్డ్. వైఫై నిక్ కార్డ్ అయినా సరే, LAN నిక్ కార్డ్ అయినా సరే, ఈ MAC అడ్రస్ అని బిల్ట్ అయి ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పీసీకి ఈ MAC అడ్రస్ అనేది ఉంటుంది, విచ్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద PC విత్ ఇన్ ద LAN. సో LAN లో మనం ఒక పీసీని ఐడెంటిఫై చేయడానికి ఏం యూజ్ చేస్తున్నాం, MAC అడ్రస్. అదే ఇంటర్నెట్ లో టు ఐడెంటిఫై యువర్ PC, వాట్ ఈస్ ద ఐడి, IP అడ్రస్. Okay, IP address is used to identify a network device in the internet. LAN, in LAN we use MAC address to identify a
device in the within the LAN, and it is the identification of it is there in the NIC card. మనం ఇప్పుడు దీన్ని మనం MAC అడ్రస్ టేబుల్ అంటాం, క్యామ్ టేబుల్ అంటాం. ఓకే, సో మ్యాక్ అడ్రస్ కి అదర్ నేమ్స్ ఏమిటి, ఫిజికల్ అడ్రస్ అని కూడా అంటాం. వై వి కాల్ దెమ్ యాజ్ ఎ ఫిజికల్, బికాస్ ఇట్ ఈస్ ఫిజికల్లీ ప్రజెంట్ ఇన్ ద నిక్ కార్డ్. అదే ఐపీ అడ్రస్ అనేది లాజికల్, బికాస్ ఇట్ వోంట్ బి దేర్ ఇఫ్ యూ టర్న్ ఆఫ్ ది ఇంటర్నెట్. ఓకే, సో ప్లీజ్ కీప్ ఆన్, ఇవన్నీ మీకు రివిజన్ టాపిక్కే, గుర్తుపెట్టుకున్నవన్నీ. పేస్ అటెన్షన్ టు సోర్స్ అండ్ డెస్టినేషన్ మ్యాక్ అడ్రసెస్ డ్యూరింగ్ ద కమ్యూనికేషన్ ప్రాసెస్. ఓకే, సో ఈ కమ్యూనికేషన్ జరిగేటప్పుడు ఇదేం చేస్తుంది అంటే, అసలు ఏ పీసీ నుంచి ఐపీ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏ పీసీకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దీని ఒక మ్యాక్ అడ్రస్ ఏఏ అనుకుందాం. ఓకే, దీని ఒక అడ్రస్ వచ్చేసి బీబీ. ఓకే, దీని యొక్క అడ్రస్ వచ్చేసి సిసి, అండ్ దీని యొక్క అడ్రస్ వచ్చేసి డిడి. ఓకే, సో ఇది వచ్చేసి ఇక్కడ పోర్ట్స్ ఉంటాయి అన్న కదా, ఈ పోర్ట్ నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉంటుంది అంటే, ఇదే పోర్ట్ ఇక్కడ మీకు ఈ స్విచ్ సింబల్ ఎలా చూపిస్తుంది, ఇది 0/1, ఓకే, 0/2, ఓకే, 0/3. అంటే ఈ మీనింగ్ ఏంటంటే ఇదంతా కలిపి ఒక స్లాట్ 0 పోర్ట్ 1, స్లాట్ 0 పోర్ట్ 2, స్లాట్ 0 పోర్ట్ 3, స్లాట్ 0 పోర్ట్ 5. ఇదే ఇంకొక స్లాట్, ఇది స్లాట్ 1 కాబట్టి 1/1, 1/2 అంటే స్లాట్ 1 పోర్ట్ 1, స్లాట్ 1 పోర్ట్ 2, అట్లనే /1 పోర్ట్ 8, ఇట్లా అప్ టు సో ఆన్. ఓకే, ఇక్కడ మీకు 2/1, ఇది ఒక స్లాట్ 2/1, 2/2. అదే ఇక్కడికి వస్తే 3/1, 3/2 అప్ టు 3/8 ఇలా ఉంటాయి అన్నట్టు. అంటే యాజ్ గా ఇలానే ఉండాలని కాదు, వాటి నేమింగ్ కన్వెన్షన్స్, పోర్ట్ యొక్క నేమింగ్ కన్వెన్షన్ అనేది ఆ విధంగా ఉంటాయి. ఓకేనా, మనం రియల్ టైంలో ల్యాబ్లో చేసేటప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేద్దామంటే, ఓకే, సో మనకి పోర్ట్ నేమ్స్ తెలిసినాయి కదా. నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇక్కడ నుంచి డేటా పంపించాలి అనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ PC1 ఎవరిది అనుకుందాం, శ్రీకాంత్ అనుకుందాం. ఓకే, PC2 వినయ్. ఓకే, సో PC3 టు రామ్ అండ్ నరేష్, అండ్ PC4 నరేష్ అనుకుందాం. సో ఇప్పుడు శ్రీకాంత్ ఏమనుకుంటున్నాడు అంటే, శ్రీకాంత్ వాంట్ టు సెండ్ ఏ డేటా టు వినయ్. ఓకే, సో ఇతను డేటా సెండ్ చేసేసిండు. వీడికి వచ్చిన తర్వాత ఇది ఏ పోర్ట్ కనెక్ట్ అయింది, ఇది 0/1, 0/2, 0/3. ఓకేనా, అప్పుడు స్విచ్ యొక్క ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 0/3కి కనెక్ట్ అయింది అనుకుందాం. ఓకే, సో ఐ గాట్ సమ్ డేటా ఆన్ 0/3, హూ ఆర్ యూ అని ఈ స్విచ్ అడిగితే ఐఎమ్ శ్రీకాంత్ అంటే దానికి అర్థం కాదు, ఐఎమ్ సో అండ్ సో, బికాస్ దిస్ స్విచ్ వర్క్స్ విత్ ఓన్లీ మ్యాక్ అడ్రస్. ఓకే, సో ఇప్పుడు మీకు స్కూల్లో అయినా కానీ మీ కాలేజీలో కానీ మై నేమ్ శ్రీకాంత్ అంటే, ఓకే టెల్ మీ యువర్ ఐడి కార్డ్, ఐడి నెంబర్ ఆర్ యువర్ ఎంప్లాయ్మెంట్ నెంబర్ అని అంటారు. ఓకేనా, లైక్ వైజ్ ఇఫ్ యూ హ్యావ్ నేమ్స్ ఇట్స్ ఓకే, బట్ యూ షుడ్ హ్యావ్ సమ్ ఐడి. ఓకే, సో 0/03కి అప్పుడు ఇదేం చేస్తుంది అంటే, ఒక క్యామ్ టేబుల్ని బిల్డ్ చేసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ స్విచ్ వచ్చేసి ఒక క్యామ్ ఆర్ మ్యాక్ టేబుల్ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది అన్నట్టు. ఇక్కడ ఏం చేస్తుంది అంటే, ఒక టేబుల్ పెట్టుకుంటుంది, ఇది పోర్ట్ నెంబర్ అండ్ దిస్ ఈజ్ మ్యాక్ అడ్రస్. ఓకే, సో వాట్ ఈస్ ద పోర్ట్ మనం అనుకున్నది 0/3కి. సో హూ ఆర్ యూ అనగానే ఐఎమ్ ఏ అండ్ ఏ, ఎందుకంటే ఇది మ్యాక్ అడ్రస్ కదా. సో ఐఎమ్ ఏ. ఓకే, వాట్ యూ వాంట్ టు డూ అని అడుగుతుంది. అంటే ఐ వాంట్ టు కనెక్ట్ టు ద అడ్రస్ డిడి అని అడుగుతుంది, బికాస్ డిడి అనేది మ్యాక్ అడ్రస్ ఆఫ్ PC4 కదా, అది దట్ ఈస్ వినయ్. సో ఐ వాంట్ టు కనెక్ట్ టు డిడి అని అంటది. ఓకే, డిడియా, లెట్ మీ ఫైండ్ ఇఫ్ ఐ యామ్ ఏబుల్ టు ఫైండ్ డిడి అని ఇది చెక్ చేసుకుంటది. సో ఫస్ట్ టైం కమ్యూనికేషన్ కదా, ఎవరైతే దానికి డేటా సెండ్ చేస్తారో అప్పుడే అది రికార్డ్ చేసుకుంటది. ఇంకా ఈ డిడి అంటే PC4 నుంచి దానికి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. సో ఇట్ డోంట్ నో, అరే డిడి అంటే నాకు ఎవరో తెలియదే అని ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటుంది ఫస్ట్. ఓకేనా, సో ఐ డోంట్ నో డిడి అనుకుంటుంది ఫస్ట్. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మీరు చాలా అబ్జర్వ్ చేయాలి, ఇదే కమ్యూనికేషన్ అనేది కంప్లీట్ ఇంటర్నెట్ లో ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేసారు, ఓకే, సో మీరు ఒక క్లాస్ రూమ్ ఉంది, ఒక క్లాస్ రూమ్ లో 50 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఒక 50 స్టూడెంట్స్ లో మీకు ఒక పర్సన్ ఆల్రెడీ తెలుసు అంటే, డైరెక్ట్ ఆ పర్సన్ నేమ్ తో పిలిచి ప్లీజ్ కమ్ అవుట్ అని అంటారు.
అదే ఒక పర్సన్ నేమ్ తెలుసు, బట్ ఆ పర్సన్ ఎవరో నీకు తెలియదు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? అనౌన్స్ చేస్తావు, హూ ఈజ్ శ్రీకాంత్ ఆర్ హూ ఈజ్ వినయ్. ఇక్కడ మనకు కావాల్సింది వినయ్ గా, హూ ఈజ్ వినయ్ అని అంటాం. ఈ 50% యా ఐఎమ్ వినయ్ అని అతను రెస్పాన్స్ ఇస్తాడు. ఓకే ప్లీజ్ కమ్ అవుట్ అంటే అప్పుడు బయటకు వస్తాడు. అంటే ఇక్కడ నువ్వేం చేసినావు? నీకు తెలిస్తే నువ్వు యూనికాస్ట్ చేస్తున్నావు. అగైన్ కమ్యూనికేషన్ వచ్చింది ఇక్కడ. ఓకే, ఇక్కడ నుంచి మీకు చెప్పిన ప్రతి క్లాస్ రిపీట్ అవుతుంది. అంటే ఇక్కడ నీకు ఆ పర్సన్ తెలిసి ఉంటే నువ్వు యూనికాస్ట్ చేస్తావు. యూనికాస్ట్ అంటే ఏంటిది? 1-to-1 కమ్యూనికేషన్. ఏ ప్లీజ్ కమ్ అని. ఇక్కడ డిడి అనే పోర్టు, డిడి అనే పీసీ ఏ పోర్ట్ కనెక్ట్ అయిందో ఈ స్విచ్కి ఆల్రెడీ తెలిసే ఉంటే అది యూనికాస్ట్ చేసేది. బట్ దిస్ పీసీ డజంట్ నో ఇట్. ఓకే, దెన్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రాడ్కాస్టింగ్. వాట్ ఈస్ మీన్ బై బ్రాడ్కాస్ట్? వన్ డివైస్, ఇక్కడ స్విచ్ సెండింగ్ ఏ ఇన్ఫర్మేషన్ టు ఆల్ డివైజెస్ ఎక్సెప్ట్ కమింగ్ వన్. ఎందుకంటే ఇదే కదా రిక్వెస్ట్ అడిగింది. సో దీనికి రిటర్న్ పంపించకుండా మిగతా అన్ని పీసెస్కి, దానికైతే ఎన్ని పీసెస్ కనెక్ట్ అవుతాయో ఈ పీసీకి పంపిస్తుంది, ఈ పీసీకి పంపిస్తుంది, ఈ పీసీకి పంపిస్తుంది ఫర్ ద ఫస్ట్ టైం. ఎందుకంటే దానికి డిడి అంటే ఎవరో తెలియదు కాబట్టి. ఓకే, నౌ ఇఫ్ ఐఎమ్ సో దీస్ పీసెస్ ఆర్ వెరీ జెన్యున్, మనలాగా కాదు, ఫేక్ చెప్పవు. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే సిసి కదా, సో ఐఎమ్ నాట్ డిడి అని ఇది రెస్పాన్స్ రిటర్న్ రెస్పాన్స్ ఇయ్యదు. ఇక్కడ కూడా డిడి అడుగుతుంది, ఐఎమ్ ఏ బీపీ కదా, ఐఎమ్ ఆల్సో నాట్ గోనా సెండ్ రెస్పాన్స్ అని ఇది కూడా ఇక్కడ స్టాప్ చేసేస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ఎ డిడి. అప్పుడు ఈ డిడి అనేది ఏం చేస్తుంది అంటే, సో ఇక్కడ మీకు రెస్పాండ్ బ్యాక్ ఇచ్చి ఎస్ ఐఎమ్ డిడి వాట్ యూ వాంట్ అని ఇక్కడ నుంచి ఈ పోర్ట్ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది పోర్ట్ 03 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటిది 03 కదా, ఇక్కడ ఉంది ఆల్రెడీ. సో ఇక్కడ మనం 08 అనుకుందాం. సో 08 మీద డిడి ఉన్నది అని అప్పుడు అది ఐడెంటిఫై చేసి ఈ టేబుల్ని ఫామ్ చేసుకుంటుంది. ఓకే, సో 08 మీద డిడి ఉన్నదా, సో దిస్ ఏ వాంట్ టు కనెక్ట్ విత్ యూ అని అప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే అదేం చేస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ని దీనికి సెండ్ చేస్తుంది. ఈ విధంగా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే ఇప్పుడు డిడి వాంట్ టు కమ్యూనికేట్ సెండ్ బ్యాక్ రిప్లై టు, ఫస్ట్ ఇతను హాయ్ అని మెసేజ్ పంపించిండు, డిడికి వచ్చింది. అది ఫస్ట్ కమ్యూనికేషన్ లో. డిడి అంటే ఎవరో తెలియదు కాబట్టి స్విచ్ బ్రాడ్కాస్టింగ్ చేసింది, ఆ తర్వాత పంపించింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఓకే సో ఇప్పుడు దిస్ డిడి వాంట్ టు సెండ్ ద ఇన్ఫర్మేషన్ బ్యాక్ టు ఏఏ. అప్పుడు ఏం చేస్తుంది అంటే అగైన్ డిడి అనేది ఏం చేస్తుంది, ఐ వాంట్ కమ్యూనికేట్ టు ఏఏ అంటది. అప్పుడు క్వశ్చన్, ఈ స్విచ్ అనేది మళ్ళీ క్వశ్చన్ వేసుకుంటుంది, డూ ఐ నో వేర్ ఇస్ ఏఏ? యా ఐ నో, లాస్ట్ టైం షీ ఈస్ కమ్యూనికేటెడ్ విత్ ఆన్ పోర్ట్ 03. ఓకే, సో ఈ టైం నెక్స్ట్ టైం ఏం చేస్తా అంటే ఇట్ వోంట్ సెండ్ ఏ బ్రాడ్కాస్ట్. వై? బికాస్ ఇట్ ఆల్రెడీ నో వేర్ ఇస్ ద పీసీ ఏఏ, వేర్ ఇస్ ద పీసీ డిడి. ఇన్ దిస్ వే ఇట్ విల్ వర్క్ విత్ ద మ్యాక్ అడ్రస్ టేబుల్ ఆర్ కంటెంట్ అడ్రస్ మెమొరీ క్యామ్ టేబుల్. ఈ విధంగా ఎవరికైతే డేటా ఫార్వర్డ్ చేయాలో వాళ్ళకే ఫార్వర్డ్ చేసుకుంటా ఉంటుంది అన్నట్టు. తెలియకపోతే బ్రాడ్కాస్ట్ చేసి ఐడెంటిఫై చేస్తుంది. ఒకవేళ ఈ డిడి అసలు ప్రజెంటే లేదు నెట్వర్క్ లో, అప్పుడు స్విచ్ ఏం చేస్తుంది అంటే ఇట్ వోంట్ అలో టు, ఇక్కడనే బ్లాక్ చేసేస్తుంది. యాక్చువల్లీ నథింగ్ ఈస్ కనెక్టెడ్ టు మై నెట్వర్క్, సో డిడి ఈస్ నాట్ ప్రెసెంట్, ఐ కాంట్ సెండ్ దిస్ ఇన్ఫర్మేషన్, ఐ కాంట్ పాస్ అవే దిస్ ఇన్ఫర్మేషన్ అని అక్కడనే బ్లాక్ చేసేస్తుంది. ఒకవేళ కనెక్ట్ అయి ఉంటే 100% తెలిసే చేంజెస్ అంటే దీనికి ఇప్పుడు ఈ నెంబర్ ఏ పోర్ట్ నుంచి ఉన్నదని చెప్పేసి అది అంటే అదే కదా, బ్రాడ్కాస్టింగ్ చేసి దాని మ్యాక్ అడ్రస్ అడుగుతుంది. అప్పుడు అది రిప్లై ఇస్తుంది, మ్యాక్ అడ్రసెస్ ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకే, ఈ అడ్రస్ కి వెళ్ళాలి కదా అని అట్లా వెళ్తుంది అన్నట్టు. ఒకవేళ మ్యాక్ అడ్రస్ ప్రజెంట్ లేకపోతే దానికి ఎలాంటి రెస్పాన్స్ రాదు కదా. రెస్పాన్స్ రానప్పుడు సో నో వన్ ఈజ్ రెస్పాండింగ్, ఐఎమ్ నాట్ గోనా అలౌ యూ టు ట్రాన్స్ఫర్ ఏ డేటా అని ఇక్కడ స్టాప్ చేసేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ మచ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఈ ఇంటర్నెట్లో రౌటర్లో కానీ ఫైర్వాల్లో కానీ స్విచ్లో కానీ దిస్ ఈస్ ద ప్రాసెస్ గైస్. ఓకేనా, అసలు డేటా అనేది ఎలా ఫ్లో అవుతుంది ఇంటర్నెట్లో అంటే మనం ఒక పీసీ నుంచి ఇంకో పీసీకి పంపించినప్పుడు ఆ స్విచ్చెస్ కానీ రౌటర్స్ కానీ ఫైర్వాల్స్ కానీ ఎలా ఇంకా ఫైర్వాల్స్ అడిషనల్ ఫిల్టర్ చేస్తాయి. ఓకేనా, సో అందుకని వాటిని సెక్యూరిటీ అంటాం. అవి మనం తెలుసుకుందాం. సో పే అటెన్షన్ టు ద సోర్స్ అండ్ డెస్టినేషన్ మ్యాక్ అడ్రసెస్. అదే కదా ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసింది. అసలు సోర్స్ మ్యాక్ అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుంది, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఓకే అనేది పెడుతుంది. యూజ్ అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ACS విచ్ మేక్స్ దెమ్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్. సో సమ్ టెక్నాలజీ యూజ్ చేస్తుంది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోకపోయినా నో ప్రాబ్లం. కొన్ని ప్రాసెస్ యూజ్ చేసి అది డేటాని ప్రాసెస్ గా స్విచ్చింగ్ చేయడానికి యూజ్ చేస్తారు అన్నట్టు. బ్రేక్స్ అప్ కొలిజన్ డొమైన్. సో ఎవ్రీ పోర్ట్ ఆఫ్ ఏ స్విచ్ బిలాంగ్స్ టు డిఫరెంట్ కొలిజన్ డొమైన్ సో దట్ ఇట్ వోంట్ కొలైడ్ టు అదర్ ట్రాఫిక్ ఇన్ ద నెట్వర్క్.
ఓకే. ట్రాఫిక్ గోస్ ఇన్ వన్ పోర్ట్ ఈజ్ రీప్లేస్డ్ అవుట్ టు ఓన్లీ డెస్టినేషన్ పోర్ట్. సో ఏ పోర్ట్ నుండి అయితే డేటా అనేది సెండ్ చేస్తుందో రిక్వైర్డ్ పోర్ట్కి మాత్రమే డేటా అనేది పంపించేస్తుంది, రిసీవ్ చేసుకునేటట్టు చూసుకుంటుంది అన్నట్టు. నాట్ గోయింగ్ టు సెండ్ ఎనీ అదర్ పీసీస్. ఓకే. సో డిజైన్ ఫర్ హై బ్యాండ్ విడ్త్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈవెన్ పెద్ద పెద్ద డేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ డేటా సెంటర్, సో యూ గైస్ నో ఓన్లీ 4 GB, 5 GB, 400 GB. Okay, we used to work on TBs, 200 TB per second. 200 TB of data within 1 second లో 200 TB డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇంటర్నెట్ ఇన్ ద డేటా సెంటర్లో. సో అంత స్పీడ్ ఆఫ్ స్విచ్చెస్ ఇప్పుడు నవే డేస్లో ఉన్నాయి మీకు. ఓకేనా. స్టాండర్డ్ ఇన్ టుడేస్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి మాక్సిమం జీబీల స్పీడ్ వరకే డౌన్లోడ్ చేసుకోవడం, అప్లోడ్ చేసుకోవడం తెలుసుకోవచ్చు. కానీ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ ద డేటా సెంటర్స్, డెఫినెట్లీ యూ ఆర్ గోయిన్ సీ మచ్ ఫాస్టర్ స్విచెస్ విత్ ఇన్ టీబీ స్పీడ్. ఓకే. ఇంకా పెటాబైట్ స్పీడ్ కూడా ఉన్నది. ఈవెన్ మీకు ఆ పెటాబైట్ అంటే కూడా తెలీదు. అంటే మీకు ఒక 10 GB ఆఫ్ డేటా ఉంటే విత్ ఇన్ కళ్ళు మూసి కళ్ళు తెరవక ముందే ఆ 10 GB డౌన్లోడ్ అయిపోతుంది. అంత స్పీడ్ ఆఫ్ నెట్వర్క్ ఉన్నది అన్నట్టు మనకి. ఓకేనా. I hope this is clear for you. So for example, one branch office ఉన్నది which is in Hyderabad. So that 2 pieces are there in that branch, and there is one more branch in the Bangalore. Okay, 2 servers. For example, this is a YouTube server, this is a WhatsApp server. So these two want to communicate. One PC want to communicate to the YouTube server, and other PC want to communicate to the WhatsApp server. So చూద్దాం ఏమవుతుందో. ఓకేనా. సో ఈ బ్రాంచ్లో ఒక స్విచ్ 100% ఉంటుంది. ప్రతి బ్రాంచ్కు, అంటే ఏ బ్రాంచ్లో అయినా సరే నెట్వర్క్ డివైజెస్ ఉన్నాయంటే స్విచ్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. ఎందుకు అంటే ఆల్ డివైజెస్ నీడ్ టు కనెక్ట్ టు దట్ స్విచ్ అన్నట్టు. ఓకే. సో దీస్ సర్వర్స్ ఆర్ కనెక్టెడ్ టు దిస్ స్విచ్, దీస్ 2 pieces ఆర్ కనెక్టెడ్ టు దిస్ స్విచ్. ఓకే. అండ్ ఇప్పటి వరకు మనకు తెలిసిన స్విచ్చే కదా, అంటే విత్ ఇన్ ద ల్యాన్లో ఇదొక ల్యాన్ బ్రాంచ్ ఆఫీస్, ఇదొక ల్యాన్ బ్రాంచ్ ఆఫీస్. సో ఈ సెటప్ అనేది నార్మల్గా ఇలా ఉంటుందని తెలుసు. సో దిస్ ఈస్ ద రియల్ టైమ్ పిక్చర్ ఆఫ్ ద స్విచ్, అండ్ దీస్ ఆర్ ద పోర్ట్స్ కాల్డ్. మనకి ఈథర్నెట్ అంటేనేమో ఓకే మీకు కొన్ని నేమ్స్ వస్తూ ఉంటాయి ఇప్పటి నుంచి. ఓకే. డేటా సెంటర్కి పోతే మళ్ళీ ఈ టర్మినాలజీ యూజ్ చేయం. ఈథర్నెట్ అంటారు. ఈథర్నెట్ అంటేనేమో 10 Mbps. ఓకే. నెక్స్ట్ మీరు ఫాస్ట్ ఈథర్నెట్ అంటాం. ఫాస్ట్ ఈథర్నెట్ అంటేమో 100 Mbps. ఓకే. GE అని వస్తుంది, గిగాబిట్ ఈథర్నెట్, అంటే అది 1 Gbps. ఓకే. ఈచ్ పోర్ట్ అంటే ఇది ఓన్లీ అప్ టు, అంటే ఇది ఒకవేళ ఫాస్ట్ ఈథర్నెట్ అనుకో, ఇది అప్ టు మ్యాక్స్ 50 Mbps, సారీ 100 Mbps ఆఫ్ డేటానే ఫార్వర్డ్ చేయగలుగుతుంది. ఒకవేళ మనం గిగాబిట్ ఈథర్నెట్ అని చూసామనుకోండి, సో ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఏ డేటా 1 Gbps ఎట్ ఏ టైమ్, 1 GB ఆఫ్ డేటా ఎట్ ఏ టైమ్. ఆ విధంగా అన్నట్టు. సో సమ్ SFP మోడల్స్ ఉంటాయి విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ నవే డేస్ నెట్వర్క్ ఆప్టికల్ ఫైబర్స్. ఓకే. మీరు ఇనే ఉంటారు జియో ఫైబర్ అని, యాక్ట్ ఫైబర్ అని, లైక్ ఎయిర్టెల్ ఫైబర్ అని. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ మొత్తం ట్రెండ్ అంతా ఫైబర్ నెట్వర్క్ మీద నడుస్తుంది. సో ఈ ఫైబర్ అంటేనే మీకు లైట్ వేవ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇందులో మీ డేటా అనేది త్రూ లైట్ వేవ్ నుంచి పాస్ అవుతుంది. ఓకేనా. నార్మల్ ఇంటర్నెట్ అయితే మీకు వోల్టేజ్, హై వోల్టేజ్, లో వోల్టేజ్. అదే వైర్లెస్ అయితే రేడియో ఫ్రీక్వెన్సీ. ఓకే. వాట్ ఆర్ ద బ్యాండ్ విడ్త్ ఫర్ వైఫై? 2.4 GHz, 5 GHz. ఓకే. సో ఇది వైఫై గురించి తెలుసుకునేటప్పుడు చెప్తాం. ఇంకా ఇది కాక RJ45 కేబుల్ అని, USB పోర్ట్ అని ప్రతిదానికి ఉంటాయి కాబట్టి మీ ల్యాప్టాప్కి కొన్ని పోర్ట్స్ ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. మీ ఫోన్ కూడా కొన్ని పోర్ట్ ఉంటాయి. టైప్ సి కేబుల్, టైప్ సి అని, మైక్రో USB అని, తర్వాత మైక్, స్పీకర్, అట్లనే ప్రతి డివైస్కి ఒక పోర్ట్స్ అనేటివి ఉంటాయి. సో ఈ విధంగా ఇవన్నీ 24 పోర్ట్స్లో ఒక్కొక్క పోర్ట్లో ఒకటి పెడతారు. ఇప్పుడు LED లైట్ స్టేటస్, ప్రతిదానికి ఒక LED లైట్ ఉంటుంది. అంటే అది అప్ ఉందా, డౌన్ ఉందా, బ్లింక్ అవుతుందా. ఓకే. పవర్ బటన్ కామన్గా ఉండేది. ఓకే. So I hope it is clear. Let's move on. Yeah. Switches used to forward the traffic within the LAN. ఓకే. మెయిన్గా ల్యాన్లో ఇక్కడ ఒక ల్యాన్లో మాత్రం యూజ్ చేసినాం. బిట్వీన్ ద ల్యాన్స్లో మనం యూజ్ చేయం. ఓకేనా. సో ల్యాన్లో మాత్రం యూజ్ చేయాలి. హౌవెవర్ దీస్ 2 switches cannot directly connect together in the internet and send a data between 2 LANs. సో బెంగళూరులో ఉన్న బ్రాంచ్ ఆఫీస్కి, హైదరాబాద్లో ఉన్న బ్రాంచ్ ఆఫీస్కి నేను కమ్యూనికేషన్ పాస్ చేయాలంటే ఓన్లీ స్విచ్చెస్ ఉంటే సరిపోవు. ఎందుకంటే స్విచ్చెస్ అనేవి విత్ ఇన్ ద ల్యాన్లో
ఈ ల్యాన్లో మాత్రమే దీన్ని కమ్యూనికేట్ అవుతాయి, దీని ల్యాన్లో మాత్రమే దీనిలో కమ్యూనికేట్ అవుతాయి. ఓకే, సో దట్ ఈస్ ద like drawback. So that is the limitation of using a switches. Okay, then like for example పీసీ ఉన్న ప్రింటర్ ఉన్న ఏవైనా సరే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ స్విచెస్. మరి ఒక బ్రాంచ్ ఆఫీస్ని ఇంకొక బ్రాంచ్ ఆఫీస్తో కనెక్ట్ చేసే డివైజెస్ ఏమైనా ఉన్నాయా అంటే, సో దేర్ ఆర్ ద డివైస్ దట్ ఈస్ కాల్డ్ రౌటర్, బట్ దీస్ ఆర్ ద స్విచెస్ మోడల్స్. సో మీకు తెలుసు కదా, మొబైల్స్లో కొన్ని మోడల్స్ ఉంటాయి కదా, దానికి ఒక ర్యామ్, రోమ్, కెమెరాస్ డిఫరెన్స్ బట్టి దానికి ఒక మోడల్ డిజైన్ చేస్తారు. అట్లనే సిస్కో బ్రాండ్ ఇవన్నీ సిస్కో క్యాటలిస్ట్ 9200 3650 వాటి యొక్క స్పీడ్ని బట్టి, దానికి ఉన్న నెంబర్ ఆఫ్ పోర్ట్స్ని బట్టి, ఇప్పుడు ఇట్ ఈస్ ఎ 64 పోర్ట్ స్విచ్, ఆ విధంగా దానికి ఒక మోడల్స్ అనేటివి ఉంటాయి. సో మ్యాండేటరీ ఏం కాదు, రిమెంబర్ చేసుకోవడానికి. ఓకే, అట్లీస్ట్ ఒక ఐడియా పెట్టుకోండి. సో దిస్ ఇస్ అ చార్ట్. మీకు వీలున్నప్పుడు ఒకసారి అంటే ఒక్కొక్క మోడల్కి ఏమేమి పవర్ ఎంత యూజ్ చేస్తాయి, ఎన్ని పీసెస్ కనెక్ట్ చేయగలుగుతాం, ఎన్ని ఐపీఎస్ యూజ్ చేయగలుగుతాం, దాని యొక్క స్పీడ్ ఏంటిది, అవన్నీ డీటెయిల్గా ఇక్కడ చార్ట్లో ఉంటాయి. జస్ట్ ఫర్ రిఫరెన్స్. ఓకే, నో నీడ్ టు బై హార్ట్ దిస్. హ్యావ్ మెనీ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ పోర్ట్స్ ఫర్ end host to connect, usually 24 plus, maximum 24, 32, 64. ఓకే, చాలా పోర్ట్స్ ఉంటాయి అన్నట్టు స్విచెస్కి. సో ప్రొవైడ్ కనెక్టివిటీ టు హోస్ట్ విత్ ఇన్ ద సేమ్ ల్యాన్ లోకల్ ఏరియా నెట్వర్క్. ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. డు నాట్ ప్రొవైడ్ కనెక్టివిటీ బిట్వీన్ ద ల్యాన్స్ ఓవర్ ద ఇంటర్నెట్. అంటే 2 డిఫరెంట్ ల్యాన్స్ని మాత్రం కనెక్ట్ చేయలేవు ఇవి. విత్ ఇన్ ద ల్యాన్లో మీకు ఏమైనా డివైజెస్ ఉంటే కనెక్ట్ చేస్తాయి ఇవి. ఓకే, నౌ రౌటర్స్. సో యూ కెన్ సీ హియర్ ఈస్ ద వన్ branch, here is the another branch, there is a switch, in between that there is a router used to connect the 2 LANs together. Not only 2 LANs, multiple LANs. To connect 2 LANs in the internet we need a router. That is the first definition. Okay, so simple గా మనకు అర్థమైపోయింది కదా రౌటర్ అంటే. సో స్విచ్ లాగా దీనికి చాలా పోర్ట్స్ ఉండవు, మాక్సిమం 4 to 5 or 6 పోర్ట్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద సింబాలిక్ రియల్ టైమ్ ఇమేజ్ ఆఫ్ ఏ router. So use it to connect different networks together. Different networks అన్నా కానీ, డిఫరెంట్ ల్యాన్స్ అన్నా కానీ సేమ్ మీనింగ్ వస్తుంది. ఓకేనా, ఒక నెట్వర్క్ అన్నప్పుడు ఒక ల్యాన్ అని మీరు అర్థం చేసుకోండి. ఓకే, రూట్స్ ద ట్రాఫిక్ బిట్వీన్ నెట్వర్క్ యూజింగ్ ఐపీ అడ్రస్. సో దీస్ ఆర్, సో స్విచెస్ ఏం యూజ్ చేస్తాయి, స్విచెస్ యూజెస్ మ్యాక్ అడ్రస్. అంటే అవి ఏ లేయర్లో ఉంటాయి, ఓఎస్ఐ లేయర్ 2, దట్ ఈస్ డేటా లింక్ లేయర్. ఓకే, అండ్ this is the router uses IP address, which is layer 3 of a OSI model, that is called network layer. Okay, so uses intelligent decision like routing protocols to find the best way to get the packet of information from one network to another, break up a broadcast domain. So if anyone asks about what is meant by router, you can say these 4 points in the interview. That is enough as a fresher. Okay, so okay, fine. Now we understand router is a device which is used to connect LANs or networks together, and which uses the IP address to transfer a data from source to destination. So మీరు ఇంతవరకు ఏం చేసుకున్నారు, IP address is a logical address which is used to identify a device in the network. Each device has a ఐపీ అడ్రస్ ఇన్ ద ఇంటర్నెట్ అని నేర్చుకున్నారు. ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోబోతున్నారు. ఇప్పుడు ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, సో నువ్వు ఇక్కడ ఉన్నావు, నీకు మంచిగా అర్థమవుతాడు చెప్తా. నీకు బాగా ఆకలైంది, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసినావు. ఓకే, సో జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసేస్తే నువ్వు ఇక్కడ నీ ఫోన్లో నువ్వు ఆర్డర్ చేసేసినావు. సో నీకు జొమాటో డెలివరీ బాయ్ కావాల్సిందే కదా, 100%. జొమాటో డెలివరీ బాయ్ ఉన్నాడు. జొమాటో డెలివరీ బాయ్ ఏం చేస్తుందంటే, సో ఇక్కడికి రెస్టారెంట్కి వచ్చిండు, నీ ఫుడ్ని పార్సల్ తీసుకున్నాడు. సో ట్రావెల్ చేసుకున్నాడు, నీకు వచ్చేసి ఇక్కడ ఇచ్చేసిండు. ఓకేనా, సో ఇక్కడ నీకు కావాల్సింది ఏంటిది, ఒకటి అంటే ఎవరెవరిని యూజ్ చేసుకున్నావు. ఒకటి జొమాటో డెలివరీ బాయ్ నీకు హెల్ప్ చేసిండు, ఎందుకు, నీ ఫుడ్ని డెలివర్ చేయడానికి. ఓకేనా, జొమాటో డెలివరీ ఆర్ వాట్ ఎవర్. మీరు ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ జొమాటో బదులు అమెజాన్ డెలివరీ, ఫ్లిప్కార్ట్ డెలివరీ, వాట్ ఎవర్ ఏదో ఇమాజిన్ చేసుకోరు, అది మీ ఇష్టం. ఇంకొకటి ఏంటంటే, సో
జొమాటో డెలివరీ అర్థం. ఆ బాయ్ ఏం చేసిండు మనకి హెల్ప్ చేసిండు. ఓకే. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, అసలు ఈ జొమాటో ఆర్ స్విగ్గీ ఆర్ ఫ్లిప్కార్ట్ పర్సన్‌కి మన అడ్రస్ ఎలా తెలుసు? అతనికి అడ్రస్ ఎలా తెలుసు? ఈ యూజ్డ్ గూగుల్ మ్యాప్. ఓకే. సో గూగుల్ మ్యాప్ పెట్టుకొని మన లొకేషన్‌కి వచ్చేసి పార్సల్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఓకే. దీస్ 2 థింగ్స్ యూ నో. అదే ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్‌ని మనం ఇంకొక విధంగా డిజైన్ చేద్దాం. ఇక్కడ పీసీ 1 ఉంది. పీసీ 2 ఉంది. ఓకే. మధ్యలో ఇంటర్నెట్ అనుకుందాం. సో దిస్ ఈస్ ద పాత్. ఓకే. సో పీసీ 1 వాంట్ టు కమ్యూనికేట్ టు పీసీ 2. ఈ పీసీ అనేది ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ శివ వాంట్ టు కమ్యూనికేట్ విత్ కృష్ణ. ఓకే. సో ఇక్కడ ఒక పీసీ శివ ఉంది, ఒక పీసీ కృష్ణ ఉన్నది. కమ్యూనికేట్ కావాలనుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ పంపించేద్దాం అనుకున్నాడు. ఒక ఫోటో, ఒక ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ ఫోటో. సో ఈ ఫోటోని పంపించాలంటే ఇంటర్నెట్ ఉన్నది, వైరింగ్ ఉన్నది, అంతా ఉన్నది. ఓకే. సో ఈ ఫోటో అనే డేటాని ఎవరు క్యారీ చేస్తారు? అంతే కదా! ఇక్కడ నీకు డెలివరీ బాయ్ వచ్చి నీ ఫుడ్‌ని క్యారీ చేసిండు ఆర్ నీ ఆర్డర్‌ని క్యారీ చేసిర్రు. సో ఈ ఫోటో అనే డేటా, ఇక్కడ డేటా ఏంటిది? నీ ఫుడ్ కావచ్చు, నువ్వు ఆర్డర్ చేసిన ఐటెమ్ కావచ్చు. మరి ఇక్కడ నీ డేటా అనేది ఏంటిది? నీ ఫోటో కావచ్చు, ఆర్ వీడియో ఫైల్ కావచ్చు, ఆడియో ఫైల్ కావచ్చు, వాటెవర్. మరి దీన్ని ఎవరు క్యారీ చేస్తారు? ఓకే. దిస్ విల్ బి క్యారీడ్ బై ఐపీ అడ్రస్. అంటే ఇక్కడ జొమాటో బదులు ఇక్కడ ఎవరు రిప్లేస్ అవుతారు? ఐపీ. రియల్ టైమ్‌లో మనం జొమాటో బాయ్ అనుకుంటున్నాం కదా! ఇన్ ద ఇంటర్నెట్‌లో దేర్ ఈస్ ఎ ఐపీ, ఇంటర్నెట్ ప్రోటోకాల్ విచ్ యూజ్డ్ టు క్యారీ యువర్ డేటా ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. ఓకే. క్యారీ చేస్తుంది. ఓకే. క్యారీ చేస్తుందంటే ఇక్కడ గూగుల్ మ్యాప్ యూజ్ చేసిండు కాబట్టి అది అడ్రస్ తెలిసి వెళ్ళిపోయింది. మరి ఇక్కడ ఐపీకి ఈ కృష్ణ యొక్క ఐపీ అడ్రస్ ఎలా తెలుసు? ఈ లొకేషన్ ఎలా తెలుసు? అది ఎట్లా ఫార్వర్డ్ చేస్తదంటే బై యూజింగ్ రౌటర్ హెల్ప్స్. ఓకేనా? సో ఈ ఐపీ అడ్రస్ వర్క్ చేసుకొని నువ్వు ఈ డైరెక్షన్ వెళ్ళాలి అని రౌటర్ హెల్ప్ చేస్తది. ఎగ్జాంపుల్ ఇట్ యూజెస్ ద రౌటింగ్ ప్రోటోకాల్. ఎగ్జాంపుల్ ఈజ్ ఓఎస్పీఎఫ్, ఓపెన్ షార్టెస్ట్ పాత్ ఫస్ట్. ఒక రౌటింగ్ ప్రోటోకాల్ ఉంటది విచ్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ఏ పాత్, బెస్ట్ పాత్ ఇన్ ద నెట్వర్క్. సేమ్ ప్రోటోకాల్‌ని గూగుల్ మ్యాప్ యూజ్ చేస్తది. ఓకే. కావాలంటే మీరు ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసుకొని చూడండి. హౌ గూగుల్ మ్యాప్ వర్క్స్ అంటే ఇట్ విల్ బి వర్క్స్ బై అల్గారిథం కాల్డ్ ఓఎస్పీఎఫ్ అని అంటది. ఓపెన్ షార్టెస్ట్ పాత్ ఫస్ట్. ఓకేనా? సో ఓపెన్ షార్టెస్ట్ పాత్ ఫస్ట్ అంటే నీకు నెంబర్ ఆఫ్ పాత్స్ ఉంటాయి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న రౌటింగ్ ప్రోటోకాల్ గురించి చెప్తున్నా. రౌటర్ works with routing protocol and it use the IP address to carry data from source to destination. ఓకే. రౌటింగ్ ప్రోటోకాల్ అంటే ఏంటిదంటే సింపుల్‌గా నీకు ఒక జంక్షన్ ఉంది. ఓకే. ఆ జంక్షన్ అనే కాదు, ఏదన్నా అనుకోండి వాటెవర్. ఇక్కడ సోర్స్, ఇదొక డెస్టినేషన్ అనుకుందాం. ఓకే. సో నేను ఇక్కడ నుంచి ఇలా స్ట్రెయిట్‌గా వెళ్ళొచ్చు. ఇదొక పాత్. ఓకే. నెక్స్ట్ ఇలా ఒక పాత్ ఉంది. ఓకే. నెక్స్ట్ నాకు ఇలా ఒక పాత్ ఉంది. ఓకే. నెక్స్ట్ నాకు ఈ మిడిల్ నుంచి ఇంకో పాత్ ఉంది. ఈ మిడిల్ నుంచి ఇంకో పాత్ ఉంది అనుకుందాం. సో నా రెగ్యులర్‌గా పోతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. మీరు ఆఫీస్‌కో, కాలేజ్‌కో, స్కూల్‌కో ఆర్ వాటెవర్ మీ ఫ్రెండ్ ఇంటికో పోతూ ఉంటారు. రెగ్యులర్‌గా ఒక రూట్ వెళ్తారు. ఎందుకు రెగ్యులర్‌గా అదే రూట్ వెళ్తారు? వేరే రూట్లు లేవా? ఎందుకు రెగ్యులర్‌గా అదే రూట్ చూజ్ చేసుకుంటారు? కామన్‌గా యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ యూజ్డ్ టు ఫాలో సేమ్ లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కన్‌స్ట్రక్షన్ అయ్యి సమ్ డ్రైనేజ్ ఇష్యూ ఉండి ఇదే రూట్ మీరు ఎప్పటికి చూజ్ చేసుకుంటూ ఉన్నారు. ఇది బ్లాక్ అయిపోయింది. ఓకే. డ్యూ టు కన్‌స్ట్రక్షన్ ఆర్ హై ట్రాఫిక్ వాటెవర్. దెన్ యూ హావ్ టు సో యువర్ మైండ్ నీడ్ టు థింక్. నువ్వేం చేయాలి? అప్పుడు నువ్వు థింక్ చేసి అరే ఈ రోడ్ బ్లాక్ అయిపోయింది కదా! నెక్స్ట్ రూట్ తీసుకుందామని వేరే రూట్ చూస్తావు. ఆ తర్వాత ఇంకొక రూట్ చూస్తావు. అట్లా నీకు ఏదో ఒక బెస్ట్ రూట్ అనిపిస్తది. ఆ రూట్‌లో నువ్వు మీ డెస్టినేషన్, మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికో, మీ వాటెవర్ డెస్టినేషన్‌కి నువ్వు రీచ్ అయిపోతావు. బట్ ఇక్కడ మీకు జస్ట్ 1, 2, 3, 4 అంటే ఒక 6 వేస్ ఉంటాయనుకో. ఒక సోర్స్ టు డెస్టినేషన్. బట్ ఇన్ ద ఇంటర్నెట్ వన్ పీసీ వాంట్ టు కమ్యూనికేట్ విత్ అదర్ పీసీ టు ట్రావెల్ ఇన్ ద ఇంటర్నెట్ ఈవెన్ ఫ్రమ్ హెచ్‌వైడీ టు హెచ్‌ఎన్‌కే ఆర్ హెచ్‌వైడీ టు బెంగుళూరు. ఓకే. సో బెంగుళూరు దేర్ ఆర్ 1000 ఆర్ 10,000 రూట్స్ ఉంటాయి. ఓకే. మీకు జియో వాడు ఒక సెపరేట్ రూట్ పెట్టుంటాడు. ఎయిర్టెల్ వాడికి సెపరేట్ రూట్ ఉంటది. ఓకే. మళ్ళీ డిఫరెంట్ ప్రొవైడర్స్ మధ్యలో ఉంటారు. థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటారు. చిన్న ఐఎస్పీస్ ఉంటాయి. ఓకే. ఇట్లా ఇన్ని రూట్స్ ఉన్నప్పుడు బెస్ట్ రూట్ నేను ఎలా తెలుసుకోవాలి?
బెస్ట్ రూట్ అంటే నువ్వేం చేస్తావు, నీ విషయంలో నీకు బెస్ట్ రూట్ అంటే ఏంటిది, టైం అనేది తక్కువ టైం అనేది క్యాలిక్యులేట్ చేస్తావు, తక్కువ టైంలో రీచ్ కావాలి, అండ్ దెన్ ట్రాఫిక్ అసలు ఉండొద్దు అనుకుంటావు, అండ్ దెన్ టోల్ గేట్స్ ఏమైనా ఉంటాయి అది టోల్ గేట్ కాస్ట్ పడొద్దు అనుకుంటావు. ఓకే, ఇవన్నీ పారామీటర్స్ అవునా కదా. అండ్ డిస్టెన్స్, ఓకే, ఇవన్నీ తక్కువ ఉంటే డిస్టెన్స్ తక్కువ ఉంటే పెట్రోల్ కన్జంప్షన్ తక్కువ అవుతాయి. ఇవి నీ పారామీటర్స్. మరి ఇంటర్నెట్లో ఒక డేటా ట్రాన్స్ఫర్ కావడానికి పారామీటర్స్ ఏంటి? సో ఒక డేటా ఇదే పాత్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఒక ఐపీ అడ్రస్ అనేది ఈ పాత్ నుంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన కదా చాలా పాత్స్ ఉంటాయి. సో అదే పాత్ నుంచి పోవడానికి రీజన్స్ ఏంటి అంటే దాని యొక్క బ్యాండ్ విడ్త్, అసలు ఎంత బ్యాండ్ విడ్త్ యూటిలైజ్ చేస్తుంది అంటే ఒక సోర్స్ నుండి డెస్టినేషన్ ట్రావెల్ కావడానికి ఒక కొన్ని ఎంబీ ఆఫ్ డేటాని యూజ్ చేస్తుంది. అది ఏ డేటా ఎంత డేటా యూజ్ చేస్తుంది, వాట్ ఈస్ ద టైం, వాట్ ఈస్ ద డిస్టెన్స్. ఓకే, వీటిని అన్నిటిని మనం ఏమంటాం అంటే మెట్రిక్స్ అంటాం. ఓకే, ఇక్కడ కొన్ని మన పారామీటర్స్ ఉండొచ్చు, కాకపోతే టెక్నికల్ టర్మ్లో వీటిని మెట్రిక్స్ అంటాం. Okay, it uses the metrics to find the best route by using IP address. So అంటే కన్ఫ్యూజ్ చేయడానికి కాదు, బట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యూజ్ టు కనెక్ట్ డిఫరెంట్ నెట్వర్క్ టుగెదర్, ఇది క్లియర్. రౌట్స్ ద ట్రాఫిక్ బిట్వీన్ ద నెట్వర్క్ యూజింగ్ ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ని యూజ్ చేసుకొని ఆ ట్రాఫిక్ని రౌట్ చేసేసి నీ డేటా అనేది సోర్స్ టు డెస్టినేషన్కి షేర్ చేస్తుంది. ఓకే, so uses intelligent decision routing protocol to find the best way to get a packet of information from one network to another network. So packet ante entidi మీ data. Okay, in the internet network layer we call our data as a packet. అదే మనం డేటా లింక్ లేయర్ లో స్విచెస్ లో దాన్ని మనం ఫ్రేమ్స్ అంటాం. అదే ఫిజికల్ లేయర్ లో ఆ డేటాని మనం బిట్స్ అంటాం. ఈ బిట్స్ అని ఎందుకు అంటాం, ఫ్రేమ్స్ అని ఎందుకు అంటాం, ప్యాకెట్స్ అని ఎందుకు అంటాం, we will discuss each and everything in the OSI model. ఓకే, బ్రేక్స్ అప్ ది బ్రాడ్కాస్ట్ డొమైన్. సో దీనికి నేను ఆన్సర్ ఇప్పుడు ఇస్తే మీకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, బట్ ఐ విల్ డిస్కస్. సో మీకు కొలిజన్ డొమైన్ అంటే ఏంటో తెలిసిందిగా. బ్రాడ్కాస్ట్ డొమైన్ అంటే ఏంటిదంటే బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్ ని బ్రేక్ చేసేదాన్ని బ్రాడ్కాస్ట్ డొమైన్ అంటారు. వాట్ ఈస్ ద బ్రాడ్కాస్ట్? సెండింగ్ సో ఒక నెట్వర్క్ ఉంది, ఆ నెట్వర్క్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే ఆల్ డివైజెస్ కి ఆ కమ్యూనికేషన్ అనేది పోతుంది. సో అట్లా పోకుండా ఉండాలంటే నేనేం చేయాలి, దీన్ని బ్రేక్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ బ్రాడ్కాస్ట్ డొమైన్. అది చేసేది ఎవరు అంటే రౌటర్ చేస్తుంది. స్విచ్ కూడా చేయదు బ్రాడ్కాస్ట్ డొమైన్ ని బ్రేక్ చేయడం. ఓకే, స్విచ్ అనేది ఓన్లీ కొలిజన్ డొమైన్ ని బ్రేక్ చేస్తుంది. ఓకే, కొలిజన్ కాకుండా కొలిజన్ డొమైన్ ని బ్రేక్ చేస్తుంది. ఈచ్ పోర్ట్ ఆఫ్ ద స్విచ్ యాక్ట్ యాజ్ ఏ వన్ కొలిజన్ డొమైన్. బట్ కంప్లీట్ 24 పోర్ట్స్ ఉన్నా కానీ 64 పోర్ట్స్ ఉన్నా కానీ ఆ పోర్ట్స్ అన్ని సింగిల్ బ్రాడ్కాస్ట్ డొమైన్ లో ఉంటాయి. ఓకే, సో నాకు చెప్పడానికే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది, వినేటోళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ హౌ యు ఆర్ అండర్స్టాండింగ్ ఇట్. ఓకే, యా. సో ఓఎస్ఐ లేయర్ డివైజెస్ లో లేయర్ 3 లో మీకు రౌటర్స్, లేయర్ 2 లో స్విచెస్, లేయర్ 1 లో హబ్. సార్ ఇంకొకటి సార్, అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు హబ్, స్విచ్, రౌటర్, ఇప్పుడు ఏదో యూటీఎంస్ అని అంటున్నారు కదా సార్, అవి కూడా వీటిలో రిలేటెడ్ లేదా ఎంటైర్ సెపరేట్ సార్? యూటీఎంస్ యూనిఫైడ్ థ్రెట్ మేనేజ్మెంట్ అట్లా ఏదో అంటున్నారు. సెక్యూరిటీ మీరే చూడండి, యూనిఫైడ్ థ్రెట్ మేనేజ్మెంట్ అన్నారు. థ్రెట్ అనగా రాగానే అక్కడ ఉంది సెక్యూరిటీ డివైజ్. అందులో ఐపీఎస్ అని ఉంటుంది, ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్ అని, ఐడిఎస్ అని ఉంటుంది, ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ అని, ఫైర్ వాల్ అని ఉంటుంది, అండ్ లైక్ కలెక్టర్స్ ఉంటాయి, డేటాని కలెక్ట్ చేసేటి. ఇట్లా నెంబర్ ఆఫ్ డివైజెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మనకి నెట్వర్కింగ్ లో రావా సార్? అవన్నీ సైబర్ సెక్యూరిటీలో వస్తుంది, సైబర్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీలో వస్తుంది. ఓకే, సో సమ్ అదర్ మోడల్స్ ఐఎస్ఆర్ and internet service router ISR stands for 1000, ISR 4000, ఆ విధంగా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి మీకు. ఈ విధంగా హ్యావ్ ఫ్యూవర్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ దెన్ స్విచెస్ కున్నీ 24, 32, 64 పోర్ట్స్ ఏమి ఉండవు, కానీ ఒక 6 పోర్ట్స్ 4 పోర్ట్స్ ఉంటాయి. సో మెయిన్గా ఒక ల్యాండ్ని ఇంకొక ల్యాండ్ కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం దీన్ని. ఆర్ యూజ్డ్ టు ప్రొవైడ్ కనెక్టివిటీ బిట్వీన్ ద ల్యాండ్స్ ఆర్ నెట్వర్క్స్, ఆర్ దేర్ ఫర్ యూజ్డ్ టు సెండ్ డేటా ఓవర్ ఏ ఇంటర్నెట్. మెయిన్గా ఓవర్ ద ఇంటర్నెట్కి నీకు డేటా అనేది ట్రాన్స్ఫర్ కావాలంటే 100% యూ నీడ్ ఏ రౌటర్. ఓకే, now we know we have a router. So these branch office have one router, this branch office have one router, and
these routers are connected to ISPs, internet service provider, Geo, Act, or whatever. Okay, so with this internet you are able to pass the information. Okay, this is called plain network without any security. Okay, and you can create a security access control list, ACLs, in the router, but still those are not enough. Okay, so evolution of Cisco. So starting 1993లో ఇలాంటి మోడల్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే, నా అప్ టు 2019 వరకు ఉంది ఈ డయాగ్రామ్లో. సో ఇప్పటికీ ఇంకా చాలా టెక్నాలజీస్ అని పెరిగినాయి, మోడల్స్ పెరిగినాయి. సో మీకు అంటే ఈ నేమ్స్ చూస్తే ఈ ఏం నేమ్స్ ఎప్పుడు వినలేదు అన్న ఫీలింగ్ ఉండొద్దు. అట్లీస్ట్ ఓకే, మాకు ఈ ఐఎస్ఆర్ అంటే కొంచెం ఐడియా ఉంది, సిస్కో స్విచ్ అంటే ఐడియా ఉంది, రౌటర్ అంటే ఐడియా ఉంది. ఓకే, అట్లీస్ట్ ఐ నో సంథింగ్ అన్న ఫీలింగ్ ఉండాలి అంతే. ఎట్ ఏ టైం అన్ని సబ్జెక్ట్ అంతా రావాలి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ గైస్. యా, క్లయింట్, యూ నో రైట్, క్లయింట్ మీన్స్ విచ్ టేక్స్ ద సర్వీసెస్. అంటే ఎక్కడి నుంచి సర్వీసెస్ తీసుకుంటుంది? యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ నుంచి నువ్వు వీడియోస్ చూస్తున్నావు. సో యువర్ ఫోన్ ఈజ్ ఏ క్లయింట్ అండ్ యూట్యూబ్ ఈజ్ ఏ సర్వర్. ఓకే, సో క్లయింట్ కెన్ బి ఏ పీసీ, మీన్స్ మ్యాక్బుక్ కావచ్చు, లైనక్స్ సిస్టమ్ కావచ్చు, మీ మొబైల్ ఫోన్ కావచ్చు, ప్రింటర్ కావచ్చు. Okay, Xbox, PlayStation, whatever. Okay, a client is a device that is access a services made available by a server. మెయిన్గా మనకి సర్వర్ నుంచి ఏదైతే సర్వీసెస్ ఉన్నాయనుకో వాటిని మనం యూజ్ చేసుకోవడం. మీకు వాట్సాప్ సర్వర్ ఉంది, మీ వాట్సాప్ అప్లికేషన్ మీ మొబైల్లో రన్ అవుతుంది. సో యువర్ ఫోన్ ఈజ్ ఏ క్లయింట్, వాట్సాప్ సర్వర్ ఈజ్ ఏ సర్వర్. యూట్యూబ్ సర్వర్, యూట్యూబ్ క్లయింట్ యాప్ నీ మొబైల్లో ఉంది, దాన్ని ఓపెన్ చేసి నువ్వు చూస్తున్నావు. ఫేస్బుక్, ట్విట్టర్, ప్రతి దానికి ఒక సర్వర్ ఉంటుంది, ఆ సర్వర్ నుంచి యాక్సెస్ చేయాలి. ఈవెన్ మీ బ్యాంక్ అకౌంట్స్, మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని, మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని మీ బ్యాంక్ సర్వర్లో మేనేజబుల్ అయ్యి ఉంటాయి. అక్కడ నుంచి మీకు ఒక యాప్ ఇస్తారు, ఆ యాప్లో మీరు ట్రాన్సాక్షన్స్ అనేవి సెండింగ్, రిసీవింగ్, ఫోన్పే, గూగుల్ పే, వాట్ ఎవర్. ఓకే, అండ్ దెన్ సర్వర్ విచ్ గివ్స్ ది సర్వీసెస్. ఓకే, సో రియల్ టైమ్గా మీకు సర్వర్ రూమ్లో ఈ సర్వర్స్ అంటే మళ్ళీ ఏదో ఇమాజిన్ చేసుకోకండి, సింబాలిక్గా ఏమో ఇట్లా చూపిస్తారు. రియల్ టైమ్ సర్వర్స్ ఏమో ఇలా ఉంటాయి, ఒక బాక్స్ లాగానే లోపల పెట్టేసి అన్ని కేబుల్స్ కనెక్ట్ చేసేసి, అది రియల్ టైమ్. సో సింబాలిక్ రిప్రజెంటేషన్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, ఏ సర్వర్ ఈజ్ ఎ డివైస్ దట్ ప్రొవైడ్స్ ద ఫంక్షన్స్ ఆర్ సర్వీసెస్ ఫర్ ఏ క్లయింట్. ఓకే, క్లయింట్ అండ్ సర్వర్స్. ఏ క్లయింట్ కెన్ బి సర్వర్ టు, అంటే క్లయింట్ అనేది సిచ్యువేషన్ బట్టి అన్నట్టు. సో ఈ సిచ్యువేషన్ లో సర్వర్ లాగా బిహేవ్ చేస్తుంది, క్లయింట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఆ సిచ్యువేషన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 2 పీసీలు ఉన్నాయి, గివ్ మీ ఏ పిక్చర్ ఇమేజ్ అన్నాం. ఓకే, మీ ఫ్రెండ్ ఇది అంటే మామూలుగా మనం ఏదైనా ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి ఏదైనా ఈవెంట్కి వెళ్తాం, ఏదైనా టూర్కి వెళ్తాం, అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఏమందో ఒకళ్ళది ఫోన్ కెమెరా బాగుందనో, లేకపోతే వాళ్ళ దాంట్లో ఫొటోస్ మంచిగా వస్తాయనో, లేకపోతే మంచిగా ఎడిట్ చేసుకోవచ్చనో, సో అండ్ సో రీజన్స్లో ఒకళ్ళతో ఫోటోలు దిగుతాం. తర్వాత మీ ఫ్రెండ్ని మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటారు, ప్లీజ్ సెండ్ మీద ఫోటో అని అంటారు. అతను సర్వర్ అవుతారు, నువ్వు క్లయింట్ అవుతావు, అతను ఆ ఫొటోస్ని సెండ్ చేస్తాడు. సో ఇన్ దిస్ కేస్ PC1 is the client, PC2 is the server. Okay, next YouTube, your computer and YouTube. Okay, and then 2 phones, simple 2 phones in the munde cheppanu example aa vidhanga. A client is a device that is accesses a services made available by a server. A server is a device that provides functions or services for a client. The same device can be a client in some situations and a server in other situations. Okay, next firewall. Okay, so as I said, firewall is a, simply remember, if I am saying firewall, just imagine traffic, police, rules, regulations in your mind. Okay, so Cisco next generation firewall, ఫైర్ పవర్ 2001X. సిస్కో అనే కాదు, చాలా వెండర్స్ ఉన్నారు, మెయిన్గా పానారోమా, ఈ ఫైర్ వాల్స్ అన్నీ ఉంటాయి. మీకు వెండర్స్ అన్ని చూపిస్తా. సో మానిటర్ అండ్ కంట్రోల్ ట్రాఫిక్ బేస్డ్ ఆన్ ద కాన్ఫిగర్డ్ రూల్స్, కెన్ బి ప్లేస్డ్ ఇన్సైడ్ అండ్ అవుట్సైడ్ ఆఫ్ ఏ నెట్వర్క్, are also known as next generation firewalls. They include modern and advanced filtering. Okay, prevent unwanted traffic on different networks from accessing it. They protect your network from malicious activities and internet. Okay, simple example ఏంటంటే, మీకు మీరు నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్ ఉంటారు, ఇప్పటి వరకు నెట్వర్క్ ఇంజనీర్ తెలుసు. ఓకేనా, నెక్స్ట్ మీకు నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్స్ ఉంటారు.
అంటే మీరు చదువుకుంటే మీరు కూడా నెట్వర్క్ ఇంజనీర్ కావచ్చు, నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్ కావచ్చు, లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ కావచ్చు. ఇప్పుడు నేను చెప్పే కోర్సెస్‌లో మీకు ఒక 10 డిఫరెంట్ డొమైన్స్‌లో మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్‌వాల్స్ నేర్చుకున్నారు. సో, మీ ఫైర్‌వాల్స్‌లలో మీరు కొన్ని రూల్స్ రాస్తారు. ఫైర్‌వాల్స్ అంటే ఏం లేదు. మనం రూల్స్ రాస్తాం నెట్వర్క్ ఇంజినీర్. ఆ రూల్స్‌ని ఫాలో అవుతూ ఎవరిని అలో చేయాలి, ఎవరిని అలో చేయొద్దు. ఇక్కడ నేనేం చేసినా అంటే ఒక రూల్ రాసిన. అలో మ్యాక్ అడ్రెస్ విచ్ కన్సిస్ట్ ఎగ్జాక్ట్‌లీ ఏఏ ఆర్ ఎనీ ఐపీ అడ్రస్ విచ్ స్టార్ట్స్ విత్ ఏఏ వాటిని అలో చేయి. ఎనీ అదర్ దెన్ దట్ అందరిని డినై చేసేసి అని చెప్పేసిన ఫైర్‌వాల్‌కి. అదేం చేస్తదంటే నెట్వర్క్‌లో ట్రాఫిక్ వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచో వస్తూ ఉంటాయి ఇంటర్నెట్‌లో. వచ్చిన తర్వాత దాని మ్యాక్ అడ్రస్ నుంచి స్కాన్ చేస్తది. సో, యువర్ మ్యాక్ అడ్రస్ ఈస్ స్టార్టింగ్ విత్ ఏఏ? యెస్. ఓకే. యూ ఆర్ అలౌడ్ టు ద మై నెట్వర్క్. ప్లీజ్ కమ్. Okay, your MAC address is starting with the AA? No, so you are not allowed. Please don't come. Like security guard in front of any function halls or security system be in front of your campus. Okay, and then traffic rules like ఎవరైతే హెల్మెట్ పెట్టుకుంటారో ప్రాపర్ సిగ్నల్స్ ఫాలో అవుతారో దే ఆర్ నాట్ గోనా స్టాప్, దే కెన్ పాస్. ఆర్ ఇఫ్ సమ్వన్ ఈస్ నాట్ వేరింగ్ హెల్మెట్, ఇఫ్ ట్రాఫిక్ పోలీస్ ఆర్ సీయింగ్ యూ, దే విల్ స్టాప్, దే విల్ ఫైన్ యూ. ఓకే, సో లైక్ వైజ్ ఇక్కడ మనం ఏం చేస్తాం, మనమే ఇదేం చేస్తా అంటే ఇది మెయిన్గా ఆ నెట్వర్క్లో పోయే ప్రతి ప్యాకెట్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, సో వాళ్ళని అలో చేయాలన్నా అలో చేయొద్దని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఆ ఫైర్ వాల్ అనేది ఇన్సైడ్ ద ల్యాన్, విత్ ఇన్ ద ల్యాన్లో లోపల పెట్టుకోవచ్చు నువ్వు, బిఫోర్ ది రౌటర్ ఆర్ ఆఫ్టర్ ద రౌటర్ కూడా నువ్వు పెట్టుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్స్ ఏంటిదంటే నువ్వు ట్రాఫిక్ అలో చేస్తావు. ఇప్పటికీ మీరు కొంతమందికి తెలిసేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్లలో యువర్ ఏబుల్, సో యువర్ అథరైజ్ టు యాక్సెస్ ద ఫేస్బుక్స్. అంటే మీరు మీ కంపెనీ నెట్వర్క్లో మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసి ఫేస్బుక్ రీల్స్ కానీ ఫేస్బుక్ బ్రౌజ్ చేయొచ్చు, బట్ యు ఆర్ నాట్ అథరైజ్ టు డూ ది చాట్. సో ఫేస్బుక్లో మీరు చాట్ చేయలేరు. సో ఆ లెవెల్లో కూడా నువ్వు కంట్రోల్ చేయొచ్చు. అంటే ఫుల్ కంట్రోల్ కాకుండా పార్షియల్గా ఒక 50% యాక్సెస్ ఇచ్చి 50% యాక్సెస్ని కూడా రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో దే ప్రొటెక్ట్ యువర్ నెట్వర్క్ ఫ్రమ్ మలిసియస్ యాక్టివిటీస్ ఆన్ ద ఇంటర్నెట్. సో ఏదైనా అన్వాంటెడ్ ట్రాఫిక్ కానీ అన్వాంటెడ్ యాక్టివిటీస్ కానీ ఏదైనా .exe ఫైల్స్ కానీ ఏమైనా ఇంటర్నెట్లో అంటే మీరు ఏమైనా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇట్ విల్ డిటెక్ట్ అండ్ వార్న్ యూ. సో ఈ ఫైర్ వాల్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ బేస్డ్, హార్డ్వేర్ బేస్డ్. సాఫ్ట్వేర్ బేస్డ్ అనేది మీకు ఎండ్ డివైజెస్, ఈవెన్ మీ సిస్టంలో కూడా ఒక ఫైర్ వాల్ ఉంటుంది. ఓకే, లెట్ మీ షో యూ దట్. విండోస్ డిఫెండర్ అని ఉంటుంది. మీరు సెర్చ్లోకి వెళ్ళిపోయి ఫైర్ వాల్ అని కొడితే మీకు ఇలా వస్తుంది. చూడండి, ఇన్బౌండ్ రూల్స్ ఏంటి, అవుట్బౌండ్ రూల్స్ ఏంటి. ఓకే, సో ఇక్కడ నీకు అవుట్బౌండ్ అంటే నీ సిస్టమ్ నుంచి బయటికి వెళ్ళడానికి రూల్స్ ఏంటి. ఓకేనా, ఇన్బౌండ్ అంటే నీ సిస్టంలోకి రావడానికి రూల్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్బౌండ్ రూల్స్. సో దీస్ మెనీ రూల్స్ ఉన్నాయి నాకు. స్కైప్ని అలో చేయాలా లేదా, ఇంకా యాప్ ఇన్స్టాలేషన్స్ అలో చేయాలా వద్దా, ఇంకా మైక్రోసాఫ్ట్ బేస్డ్, ఇంకా మీ సిస్టమ్ దేనికన్నా కావాల్సింది టీమ్ ఫిలిం అని, టీవీ అని, గేమ్ బార్, ఇవన్నీ లైక్ మీడియా ఎక్స్టెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూల్ క్రియేట్ చేయాలనుకుంటే యూ కెన్ క్రియేట్ ఇట్. సో వాట్ ఈస్ ద రూల్. ఓకే, ఏదైనా పోర్ట్ నెంబర్ బ్లాక్ చేయాలన్నా, ఏదన్నా కస్టమ్ ఇవ్వాలన్నా, ఏదైనా ప్రోగ్రామ్ బ్లాక్ చేయాలన్నా, ఒకవేళ ప్రోగ్రామ్ అంటే ఏ ప్రోగ్రామ్ లైక్ విజువల్ స్టూడియో కోడ్ ఆర్ ఫైర్ బాక్స్ నాట్ గోన్. ఇఫ్ యూ వాంట్ టు బ్లాక్ యువర్ క్రోమ్ అప్లికేషన్ యూ కెన్ బ్లాక్ హియర్. సో నో వన్ కెన్ యూజ్. ఈ విధంగా మనం చేసుకోవచ్చు అన్నట్టు మన సిస్టంలో మన సెల్ఫ్. ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్రోమ్లో నీకు నీ పర్సనల్ డేటా ఉంది, హిస్టరీ ఉంది. సో యూ డోంట్ వాంట్ టు గివ్ క్రోమ్ యాక్సెస్ టు యువర్ ఫ్రెండ్స్. సో అది ఓన్లీ నువ్వు అలో చేసినప్పుడే వర్క్ అవ్వడం, నువ్వు బ్లాక్ చేసినప్పుడు బ్లాక్ అయిపోవడం, అలాంటివి కూడా చేసుకోవచ్చు అన్నట్టు ఫర్ యువర్ పర్సనల్ సెక్యూరిటీ. ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, నౌ విత్ యువర్ ప్లేన్ నెట్వర్క్ యూ హ్యావ్ ఏ ఫైర్ వాల్ ఇన్ ప్లేస్. ఓకే, సో ఒకవేళ అలా లేకపోయింది అనుకో, హ్యాకర్స్ ఉంటారు, సింపుల్గా మీ నెట్వర్క్ అనేది ఈజీగా హ్యాక్ చేస్తారు. సో నువ్వు ఈ బెంగళూరు బ్రాంచ్ ఆఫీస్లో నేను చేసిన ఇన్సైడ్ ఒక ఫైర్ వాల్ పెట్టిన, హైదరాబాద్కి నేను అవుట్ సైడ్ ఒక ఫైర్ వాల్ పెట్టేసిన. నౌ ఐఎమ్ హ్యాపీ టు యూటిలైజ్ ద ఇంటర్నెట్. ఓకే, సో ఇంటర్నెట్ అనేది నేను హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు విత్ ఫైర్ వాల్స్. సో ఫైర్ వాల్ వెండర్స్ లైక్ సిస్కో, పాలో ఆల్టో, సోనిక్, ఫార్టిగేట్, జునిపర్, ఇలా చాలా ఉంటాయి. మెయిన్గా పాలో ఆల్టో అండ్ దెన్ ఫార్టిగేట్, ఇవి కొంచెం టాప్ మోస్ట్, ఇక చెక్ పాయింట్ తర్వాత. ఓకే, సిస్కో అంత బెటర్గా ఏం చేయట్లే. సో పాలో ఆల్టో అండ్ ఫార్టిగేట్ అనేవి టాప్ మోస్ట్ టెక్నాలజీస్ ఇన్ ద నెట్వర్క్.
నెట్వర్క్ ఫైల్స్ ఆర్ హార్డ్వేర్ డివైజెస్ దట్ ఫిల్టర్ ద ట్రాఫిక్ బిట్వీన్ ద నెట్వర్క్స్. సో ఆబ్వియస్గా మానిటర్ చేసి ఫిల్టర్ చేస్తాయి. హోస్ట్ బేస్డ్ ఫైర్వాల్స్ ఆర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ దట్ ఫిల్టర్ ద ట్రాఫిక్ ఎంటరింగ్ అండ్ ఎగ్జిటింగ్ ఏ హోస్ట్ మిషన్ లైక్ ఏ పీసీ. మన పీసీలో మనకి విండోస్ డిఫెండర్ అనేది ఒక వైరస్ ఇంత ముందే చూపించా కదా, యాంటీవైరస్ సాఫ్ట్వేర్. ఓకే, సో దట్స్ వాట్ we have. Tomorrow we will continue.